హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొని వస్తున్నా. ఇది వెరీ ఫేమస్ టెంపుల్ అనమాట. వేములవాడ టెంపుల్, రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ అనమాట. ఇది వేములవాడలో ఉంది. సో ఇది హైదరాబాద్ నుంచి మనకి 3 అవర్స్ జర్నీ అయితే పడుతుంది ఓఆర్ఆర్ మీదుగా. సో మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం, లైక్ ఆల్మోస్ట్ 6:30కి. సో దట్ మనం 8:39 ఆ టైంకి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాం. సో మార్నింగ్ అయితే ఎంత చిల్గా ఉందంటే అంత చిల్గా ఉంది అసలు. సో ఓఆర్ఆర్ పైన అయితే కంప్లీట్ చూసారు కదా, ఎంత మంచు అంటే అంత మంచు. సో కంప్లీట్ అసలు ఆ ఫాగ్ అనమాట. మనకి వెహికల్స్ కూడా కనిపించట్లేదు, ఆపోజిట్ వెహికల్స్. చుట్టూరు కూడా సూపర్ సీనరీ అయితే ఉంది, ఫుల్ మంచుతో. సో ఫ్లవర్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంది. సో స్లోగా ఆ సన్లైట్ అయితే వస్తుందన్నమాట. సో మేము ఆ టైంకి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతున్నాం యాక్చువల్లీ. సో చూసారు కదా, ఇది మానేరు డ్యామ్ అనమాట, సిరిసిల్ల. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ రివర్ వాటర్ ఆ బ్రిడ్జ్ పైన వెళ్తుండడం, అండ్ ఆ మంచు, చిల్నెస్, లైట్గా చిన్న సన్లైట్ సూపర్గా అనిపించింది. మేము ఆల్మోస్ట్ సిద్దిపేట ఎంటర్ అయిపోయాం యాక్చువల్లీ. సో సిద్దిపేటలో కూడా మనకి చాలా ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, లైక్ లైట్ గార్డెన్ అని కానీ, అండ్ చాలా రిసార్ట్స్ ఉన్నాయి, హిడెన్ క్యాసిల్. సో ఇలాంటి రిసార్ట్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి టెంపుల్స్, మనకి గ్లోయింగ్ గార్డెన్, సో లోకల్ టెంపుల్స్, ఇంకా సిద్దిపేట టవర్. సో ఇలా చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి, మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కూడా. సో మేమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలో ఉన్నాం యాక్చువల్లీ. సో చూసారు కదా, క్రౌడ్ అయితే అంతగా లేదు, అండ్ మేము కొద్దిగా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి సో అంత క్రౌడ్ ఆ టైంకి లేదు యాక్చువల్లీ. అండ్ మేము స్టార్ట్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే అంత ఎర్లీగా, సో మనకి కొన్నిసార్లు దర్శనం టైం అంటే అభిషేకం టైం లైక్ 9:30, 10తో లాస్ట్ అనమాట. సో మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో 3 సెట్స్ ఆఫ్ అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో 10:30, 10 లోపల అభిషేకాలన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో అలా కార్ పార్కింగ్ చేసాం, అండ్ కార్ పార్కింగ్ చేశాక అక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది టెంపుల్. సో దారిలో మనకి చాలా షాప్స్, ఇలా టాయ్స్ అండ్ పూజ ఆర్టికల్స్ అండ్ పూజ సామాగ్రి షాప్స్, సో టిఫిన్ సెంటర్స్, సో ఇవన్నీ చాలానే ఉన్నాయి. సో ఫుడ్కి కానీ ఏమైనా పర్చేస్ చేయడానికి కానీ అలాంటి ప్రాబ్లం ఉండదు. సో వాకబుల్ డిస్టెన్స్లోనే మనం కార్ పార్క్ చేసేసి టెంపుల్ డైరెక్షన్లో అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా కొద్దిగా ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా కొన్ని షాప్స్ అప్పటికి తీయలేదు యాక్చువల్లీ. సో మేము రీచ్ అయినప్పటికీ లైక్ 8:30 అయిపోయింది. దారిలో అయితే చాలా షాప్స్ని చూసాం, అండ్ డిఫరెంట్ ఐ మీన్ లేడీస్ ఎంపోరియంస్ కానీ, టాయ్ షాప్స్ కానీ, పూజా సామాగ్రి ఐటమ్స్ కానీ చాలానే సేల్ చేస్తున్నారు. సో మంచి టైంపాస్ అయింది అలా వాక్ చేసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం యాక్చువల్లీ. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, చాలా పెద్ద టెంపుల్ యాక్చువల్లీ. చూసారు కదా బార్డర్ వాల్ ఎంత ఉందో. ఇది టెంపుల్ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వేములవాడ. సో చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అనమాట, ఇలా స్టార్టింగ్ స్టెప్స్ ఉంటాయి. సో ఇలా మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. అండ్ అభిషేకం టికెట్స్ మనమైతే కౌంటర్లో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అభిషేకం చేయించుకోవాలనుకుంటే మాత్రం పంచా కండువా అయితే మాత్రం మ్యాండటరీ అనమాట. సో డెఫినెట్గా మీరు ఒకవేళ వెళ్తే పంచా కండువా పట్టుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. సో మేము కూడా అలా పంచా కండువా అవన్నీ తీసుకున్నాం. అండ్ అలా ఐ మీన్ ఆ టికెట్ కౌంటర్కి వెళ్ళే దారిలోనే ఇలా ధర్మగుండం ఉంటుందన్నమాట. ఇక్కడ జస్ట్ మనం లెగ్స్ వాష్ చేసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సో చూసారు కూడా, చాలా పెద్ద ధర్మగుండం. అండ్ అందరూ దీంట్లో కోకోనట్స్ ఇవన్నీ త్రో చేస్తున్నారనేమో, ఇక్కడ మొత్తం నెట్ పెట్టేశారు యాక్చువల్లీ. సో నెట్ పెట్టేశారు సో దట్ ఏవి గుండంలో పడకూడదని. సో చూసారు కదా, ఇది ధర్మగుండం నుంచి మనం అలా కొద్దిగా స్ట్రైట్గా వెళ్తే
మనకి టికెట్ కౌంటర్ వస్తది. సో, టికెట్ కౌంటర్ నుంచి మళ్ళీ మనం ఉచిత దర్శనంకి, శీఘ్ర దర్శనంకి అక్కడే లైన్స్ ఉంటాయన్నమాట. సో, అలా వెళ్ళిపోవచ్చు. చూసారు కదా! ఇది టెంపుల్ గోపురం. సో, చాలా అంటే చాలా బాగుంది. సో, ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ చాలా లైన్స్ ఉంటాయి. సో, ప్రాబ్లమ్ లేదు. ఎంత క్రౌడ్ ఉన్నా గానీ మనం మేనేజ్ చేయొచ్చు. సో, అక్కడే ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి. నేను తర్వాత లేటర్ ఆన్ వీడియోలో చూపిస్తాను. సో, చూసారు కదా! ఇక్కడ దీపారాధన ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో, దీపాలన్నీ వెలిగించుకోవచ్చు. మనం కావాలంటే ఇంటి నుంచి కట్ట ఒత్తులు గానీ, నార్మల్ ఒత్తులు గానీ తీసుకోవచ్చు. లేదంటే అక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. సో, మనం పర్చేస్ చేసుకోవచ్చు. మేము పర్చేస్ చేసిందైతే కట్ట ఒత్తి లైక్ ఒకటి చిన్నది 50 రూపీస్ అనమాట. సో, ఇదండి మేము పర్చేస్ చేసింది. సో, అలా దీపాలు వెలిగించవచ్చు. అండ్ దారిలో గోమాతలు, గోవులు ఉంటాయి. సో, మనం వాటికి ఫుడ్ ఇవ్వచ్చు. అక్కడ ఫుడ్ కూడా పర్చేస్ చేసి వాటికి ఇవ్వచ్చు అనమాట. సో, వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు. అండ్ ఇలా మనం మీరు లెఫ్ట్ సైడ్‌లో చూస్తున్నారు కదా! అది ఉచిత దర్శనం క్యూ లైన్ అనమాట. సో, ఉచిత దర్శనం ఆబ్వియస్లీ కొద్దిగా క్యూ ఉంటది. సో, ఇక్కడ మనం లడ్డూస్, ప్రసాదం కౌంటర్ కూడా అదే అనమాట. సో, అక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకొని మనం లడ్డూస్‌ని, ప్రసాదంని తీసుకోవచ్చు. సో, అలా బ్యూటిఫుల్ టైం అయితే మేము స్పెండ్ చేసాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. అభిషేకం, శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనాలు, అన్ని రకాల దర్శనాలు అయితే ఉంటాయి. సో, మంచి మంచి స్నాప్స్, పీస్ఫుల్ టైం అయితే మేము గడిపాము యాక్చువల్‌గా. సో, అందులోనే కార్తీక సోమవారం రోజు వెళ్ళడం అనేది చాలా స్పెషల్ అనమాట. సో, మీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బై.